నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మైక్రో ఫైనాన్స్ కేసులో బాధితులు ఇంకా బయటకు వచ్చి మేము ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం కూడా వాళ్ళని నమ్మి వాళ్ళకిస్తే మమ్మల్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టారు అంటూ కూడా వాళ్ళ బాధని డైలీ చెప్తూనే ఉన్నారు. అసలు వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఎంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చారు, ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు గిరిజన సంఘ జేఏసీ నాయకులు అశోక్ రాథోడ్ అన్నారు. హలో అండి. హాయ్. హలో, నమస్తే. నమస్తే. ఈ మైక్రో ఫైనాన్స్, అసలు ఈ బాధితుల గురించి, ఈ మైక్రో ఫైనాన్స్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మీరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుతున్నారు, అండ్ ఇంకా వాళ్ళ ఊరికి కూడా మీరు వెళ్ళి మీడియాతో పాటు మీరు కూడా ఉన్నారు, అక్కడ బాగా మాట్లాడారు, వాళ్ళందరితో మాట్లాడించారు. మీరు ఎప్పటి నుంచి ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు? మీకు ఎప్పటి నుంచి తెలుసు? అంటే ఈ యొక్క అంటే ఫస్ట్ నేను మాట్లాడే ముందు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీడియాకి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడ్డది. ఇప్పుడు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రజల తరపున నిలబడుతుంది. ఈ ఈ యొక్క ఇట్లా ఎవిడెన్స్ రావడం కానీ, మేము తండాలలోకి వెళ్ళడం కానీ, మేము ఆధారాలు సేకరించడం కానీ, ఇదంతా వితౌట్ మీడియా సపోర్ట్ మేమేం చేయలేకపోయినాం. మీడియా మేము చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఆ వీడియోల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితుల ద్వారా అక్కడ ఉంచినటువంటి ఎవిడెన్స్ ఈరోజు మీడియా ముందర పెట్టడం, అది గిరిజన బిడ్డగా, ఒకవైపు గిరిజన బిడ్డ మంగ్లీ సింగర్ అయి ఉండి కూడా ఈ విధంగా చేసిందని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు ఒక అన్నోన్ కాల్ నుంచి నాకు ఒక నంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫస్ట్ అది మాట్లాడుకొని నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అసలు ఇప్పటి వరకు మంగ్లీ గారి పాత్ర ఎక్కడా లేదంటున్నారు, ఎక్కడ ఇండైరెక్ట్గా లేదు. నాకు చేతులారా నేను డబ్బులు ఇచ్చినా లేరు, నేను ఎవరికైనా చెప్పింది అన్నట్టు లేరు. నేను సడన్గా వస్తున్నా ఒక చెల్లమ్మ ఫోన్ చేసి అన్న నేను డైరెక్ట్ శివోత్సవానికి నేను డబ్బులు ఇచ్చిన, వాళ్ళ అక్కతో కూడా నాతో మాట్లాడిచ్చారని చెప్పేసి అంటుంటే నేను షాక్ అయిపోయినా. అంటే ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలామందిని మోటివేట్ చేశారంట కదా. సో ఇప్పుడు నేను అదే కాల్లో ఒకసారి కలిపిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే. హలో, ఇప్పుడు మీరు ఇందాక ఫోన్ చేశారు కదా నాకు. ఇప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళ తమ్ముడు వచ్చిండు రాగానే. అంటే అది ఫస్ట్ ఆమె బర్త్డే ఫంక్షన్ లో ఇది మ్యాటర్ జరిగింది అనమాట. ఇట్లా 10 రూపీస్ ఇంట్రెస్ట్, 10 రూపీస్ మేము ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ నాతో ఇప్పించుకున్న అమౌంట్ ఎట్లా అంటే వాళ్ళ బ్రదర్ వచ్చేసి అనిల్ నాయక్ అని చెప్పింది అనమాట. అనిల్ నాయక్ అని చెప్పేసి ఇట్లా అక్క చెప్పింది, సెలబ్రిటీ కదా. మళ్ళీ తర్వాత మణికొండలో హౌస్ ఉంటది, అక్కడ వచ్చిన తర్వాత మీకు ఏదన్నా కావాలంటే ఇప్పిస్తుంది, హెల్ప్ చేస్తుంది అంటే సరేలే మా భాషలో మాట్లాడింది అనమాట. సరేలే మన క్యాస్టే కదా. ఎవరు మాట్లాడారు మీతోని? ఇక్కడ సింగర్స్ ఎవరు మాట్లాడారు మీతోని? హలో, మీతోని తమ్ముడు అనమాట. వాళ్ళ తమ్ముడు పేరు అనిల్ నాయక్ కాదు కదా. వాళ్ళు అతను అలా చెప్పాడు. ఫోటో చూసినా నేను గుర్తుపడతా కూడా. ఇప్పుడు ఏమంటుందామె, ఇతను నా తమ్ముడే కాదు, అసలు ఏమీ తెలియదు నాకు, ఇది అమౌంట్ నేను తీసుకున్నది నేను ఇట్లా చేస్తానా, ఇక్కడ తెలియదు, నాకు ఏమీ తెలియదు అని తిరగబడుతుంది. ఇంకా నోరు కొట్టుకోవాలా ఆమె అట్లా చెప్పినప్పుడు. మీరు ఇచ్చినప్పుడు మీరు ఎంత ఇచ్చారు డబ్బులు? 5 lakhs అన్నా. మీరు 5 lakhs ఇచ్చినప్పుడు కాదమ్మా ఎవరికి ఇప్పుడన్నా 10 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఎవరికన్నా ఆశనే ఉంటది. అది కాక మన కాస్ట్. దాని తర్వాత అతను చెప్పడం అక్క ఇప్పుడు పొలిటికల్ లో కూడా వెళ్తాది, నెక్స్ట్ మన ఏరియా సైడ్ గుత్తి సైడ్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తుంది, అప్పుడు కావాలంటే ఏమన్నా హెల్ప్ కూడా చేస్తుంది. మా అంత డౌట్ ఉంటే మణికొండలో కూడా ప్యాలెస్ ఉంది, అక్కడ ఉంటది అక్క కూడా అని అతను చెప్పిండు వాళ్ళ తమ్ముడు. అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఇతను నాకు తెలియదు, మా తమ్ముడు ఫేస్ ఇట్లా కనిపిస్తుందా, మేము ఇట్లా చేసే వాళ్ళం కనిపిస్తున్నామా అన్నప్పుడు ఒక్కసారికి అసలు అది వింటుంటేనే మైండ్ అసలు ఎట్లనో ఇలాంటి వాళ్ళకి నమ్మింది అనేసి. కాదమ్మా, ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక్క నిమిషం అన్న నేను కూడా చెప్పేదినండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ అమౌంట్ నేను తమ్ముడు చేతనే కూడా ప్రామిసరీ నోట్ రాపిసి తమ్ముడు సైన్ చేసుకొని వస్తాడు అని చెప్పినప్పుడు ఆ నమ్మకంతో సర్లే అనేసి ఇచ్చేసినాం అనమాట.
కాదు, మీరు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ ఏమైనా అది కూడా తీసుకురా? ఇక్కడ హైదరాబాదు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 ఎక్కడ ఇచ్చారు మీరు? హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 అన్న. ఓకే, అక్కడ ఏమైనా ఆఫీస్ ఉందా? ఆఫీస్ లేదు, రోడ్డు ఉంది అంతే. అది అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఓకే, అంటే రాములవారి టెంపుల్ అనేసి అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఓకే, అక్కడ అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా లైవ్ లో చూసేసరికి ఆమె ఏమంటుంది, నా తమ్ముడు ఫేస్ ఇట్లా కనిపిస్తుందా, అసలు తీసుకొనే లేదు అంటే. ఓకే, పేరు మార్చుకోవచ్చు, కానీ వ్యక్తి గుర్తుపట్టలేనంత ఎవరైతే లేరు కదా పేరు మార్చుకున్నంత మాత్రాన. ఓకే ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు 5 లక్షలు ఇచ్చారు, మీకు ఎవరు చెప్తే ఇచ్చారు? వాళ్ళ తమ్ముడు అన్నా. వాళ్ళ తమ్ముడు మీకు ఎట్లా పరిచయం? మంగ్లీ తమ్ముడు వచ్చి నా పేరు అనిల్ అని చెప్పి ఆమెతో మాట్లాడిపించినప్పుడు ఆమె ఏమన్నది, హమార్ ఘర్ గుత్తి తూ అని अपने సైడ్ రమ్మాయి తో మా తర్వాత మణికొండ మై रेंज पैलेस మా रेंज मार बर्थडे फंक्शन కూడా అయ్యిచుకుని 10 రూపాయ ఇంట్రెస్ట్ కతో 15 పైసా ఆవుచ్ కే లే రీచి 5 లక్షలేనా కీన్ చేయగతో 1,50,000 2 లక్షలు ఎథాను ఆవుచ్ హంగే 2 లక్షలే కీ ఆవుచ్ అని కూడా నేను చెప్పిన. కాదమ్మా, ఇప్పుడు నువ్వు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినావా? వెళ్ళలేదన్న, ఇన్వైట్ చేశారు కానీ మేము వెళ్ళలేదు. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడిన, అప్పుడు చెప్పింది అనమాట, వాళ్ళ తమ్ముతో చెప్పించింది అనమాట. ఓకే, దాని తర్వాత ఆమెకి ఏదో అది డ్రగ్స్ విషయంలో ఏదో చిక్కిందంటే ఆ గ్యాప్ లో ఆమె సైలెంట్ అయింది. మళ్ళీ దాని తర్వాత అది కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. ఓకే, అంటే వాళ్ళ తమ్మునికి ఇచ్చినావు నువ్వు డైరెక్ట్? ఇప్పుడు పొరపాటు ఏమంటే ఇక్కడ మేమేం రాపించుకోలేనందువలన ఇలా ఎంతమంది రాపించుకోకుండా ఉండింటారు తెలియకుండా. మేమేమన్నా రాపించుకుంటే అసలు నేనే మీడియా ముందు వచ్చి నేనే మాట్లాడేదాన్ని అన్నమాట. అమ్మ ఒక్కసారి మీతోనే యాంకర్ గారు మాట్లాడతారు ప్లీజ్. అమ్మ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. కాదమ్మా, ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి హలో 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 వినిపిస్తుందమ్మా? సార్ హలో 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 సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు మంగ్లీ అనే వాళ్ళ బ్రదర్ సార్, వాళ్ళ బ్రదర్ వచ్చిన తర్వాత అనిల్ నాయక్ అన్నారు. సర్లే అనేసి ఏమన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లో 10 రూపీస్ ఇంట్రెస్ట్, తర్వాత అక్క మన సైడే కదా, మన క్యాస్టే కదా, ఎక్కడో హౌస్ మణికొండ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమౌంట్ ఇస్తే నెలకి 5 lakhs కి 1 lakh 2 lakhs వరకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పారు. సర్లే అన్న, ఏమన్నా బాండ్ పేపర్ ఏమన్నా రాపియాలి కదా ఎట్లీస్ట్ అంటే ఆమె కాల్ చేశాడు. ఆమె కాల్ చేసిన తర్వాత ఆమె ఏమన్నది, నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది కదా, అప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ తో పాటు బాండ్ పేపర్ తీసుకొని వస్తారు, అప్పుడు కావాలంటే నేను సైన్ చేసి, నాకు అసలు నాకు ఆ పనినే తెలియదు, మా తమ్ముడు ఫేస్ ఇట్లా కనిపిస్తుందా అన్నది. ఓకే, పేరు మార్చుకోవచ్చు కానీ వ్యక్తిత్వం రూప్ అనేది మార్చుకోలేరు కదన్నా. కాదమ్మా, ఇప్పుడు మీతో డైరెక్ట్ గా మంగ్లీ మాట్లాడారా? ఫోన్ లో అతను ఎవరు వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా, వాళ్ళ బ్రదర్ కాల్ చేయించిండు. ఓకే, డైరెక్ట్ గా మీతో ఫోన్ మాట్లాడారు. తర్వాత మేము ఫోన్ తీసుకొని ఏమన్నా అమౌంట్ ఇచ్చేటప్పుడు ఫోన్ తీసుకుంటే ఫోన్ ఎందుకమ్మా ఎందుకు మా మీద నమ్మకం లేదా, ఫోన్ అట్లా తీసుకోకూడదు కదా, అంత నమ్మకం లేదా, మన క్యాస్టే కదా, ఫోన్ ఎందుకు తీసుకొస్తున్నారు అన్నప్పుడు అప్పుడు కూడా మాకు ఆ డౌట్ రాలేదు. మంగ్లీ అన్నారు ఇలాగా అనేసి పక్కన పెట్టేశారు. ఇలా అన్నది మంగ్లీ వాళ్ళ తమ్ముడు మంగ్లీ మాత్రం మీకు చేతిలో ఫోన్ ఉంటాయి. మంగ్లీ ఏం చెప్పారు మీతో? మంగ్లీ ఏం చెప్పారు? మణికొండలో ప్యాలెస్ ఉందంటన్నా ఆమెది. ఓకే ఓకే, మణికొండలో ఉంది. తర్వాత ఆమె నెక్స్ట్ రాజకీయంగా పొలిటికల్ గా నేను ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు డబ్బులు మీరు పెట్టండి, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అని మీకు చెప్పారా? 10 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకే, మంగ్లీ చెప్పారు ఈ విషయం మీకు? ఈ విషయం మీకు మంగ్లీ చెప్పారు డైరెక్ట్ గా? అవును, వాళ్ళ బ్రదర్ తో చెప్పించింది, వాళ్ళ బ్రదర్ కాల్ చేశారు. వాళ్ళ బ్రదర్ చెప్పారా, మంగ్లీ చెప్పారా? వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళ సిస్టర్ కి కాల్ చేశారన్న. ఆమె చెప్పడం 10 రూపీస్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ మంత్ తమ్ముడు అన్న వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ తో సహా ఎత్తుకొని వస్తాడు, దాని తర్వాత పేపర్ మీద సైన్ చేసి నేను సైన్ చేసి పంపిస్తాను, అప్పుడు కావాలంటే తీసుకోండి అని చెప్పింది. ఓకే, తర్వాత ఇంకా ఇది ఎప్పుడంటే ఒక 1.5 year నుంచి ఇప్పుడు చిక్కినప్పటి నుంచి మొత్తం దందా జరుగుతుంది. కానీ మేమేమనుకున్నాము, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా తెలియడం వల్ల ఇంకా ఆమె ఏమంటుంది, ఇతను మా తమ్ముడు ఫేస్ ఇట్లా కనిపిస్తుందా, మా తమ్ముడే కాదు, అసలు నాకు ఈ విషయం నాకు తెలియని కూడా తెలియదు అంటుంది. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి ఇంకా మాట అన్నప్పుడు? మీరు
మంగ్లీ ఉన్నారు అని చెప్పేసి మంగ్లీని నమ్మే డబ్బులు పెట్టారు అంతేనా? అవునవును. వాళ్ళ తమ్ముడు ఆమె ఉన్నారు. మా క్యాస్ట్ అమ్మాయి కదా, అలా చెయ్యదు కదా, మన క్యాస్ట్ ని అలా ఇది చెయ్యదు కదా. ఇప్పుడు తెలుసు 10 years నుంచి అక్కడిక్కడ సాంగ్స్ పాడుతుంది కదా, అలా ఎందుకు చేస్తాదిలే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగానే ఆమె మొత్తం మా తమ్ముడే కాదు, మా తమ్ముడు ఫేస్ ఇలా కనిపిస్తుందా, నేను ఇలా చేస్తున్నానని అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అంటేనే నాకు తెలియదు అంటుంది. ఇంకా ఇప్పుడు జనాలందరూ ఊరేసుకొని సావాల్సిందే ఇంకా. ఓకే, అంటే ఎవరి దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదా ఇందులో మంగ్లీ ఉన్నారు, మంగ్లీ చెప్తేనే మేము ఇచ్చాము అనడానికి? ఎవరి దగ్గర ప్రూఫ్ లేదా? మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర కూడా? ఇది మొత్తం పక్కడబందీగా చేశారు. వాళ్ళవి ఎక్కడ ఏది చిక్కకుండా, ఏది ఎక్కడ ఆమెది గాని వాళ్ళ తమ్ముంది గాని ఏది ఎక్కడ ఎటువంటి సాక్ష్యాలు ఏవి దొరకకుండా వాళ్ళ వెనకల నుంచి ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ ఇవన్నీ ప్లాన్ ప్రకారం చేశారు. కానీ జనాల్ని మాత్రం ఎర్రి పిచ్చల్ని చేసినారు. ఇప్పుడు ఎందుకంటే అన్న 10 rupees ఇంట్రెస్ట్ అంటే ఏదో హస్బెండ్ కి తెలియకుండా ఎంతో అంతో దాచి పెట్టుకుని ఉంటారు కదా, సరే పిల్లలు ఉన్నారు కదా కాస్త కూస్తో అని చెప్పేసి ఆ నమ్మకంతో ఇచ్చాం, కానీ ఇలా ముంచే విధంగా ఇలా చేశారు అనుకోలేదన్న. ఓకే ఓకే సరేనమ్మా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడైతే చూసారు కదా. సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైనా మంగ్లీ గారు నిజాలు ఒప్పుకోవాలి. నిజాలు ఎప్పటికీ ఈరోజు కాకపోతే రేపు బయటికి వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ బాధితులే. వాళ్ళు ప్రామిసరీ నోట్ వచ్చి నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అప్పుడు తమ్ముతో రాపి పంపిస్తా, అప్పుడు సంతకాలు పెట్టిస్తా అని చెప్పేసి అన్నారంట. అంటే ఒక సెలబ్రిటీ పేరు చెప్పి వీళ్ళు ఈ విధంగా అందరినీ, ఇప్పుడు వాళ్ళ సొంత ఊరంట, నువ్వు ఎమ్మెల్సీ అవుతావంట, అప్పుడు నీకు ఏదైనా హెల్ప్ చేస్తావంట. మరి ఇప్పుడు అన్నోన్ నంబర్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి మాకు. ప్రతి ఒక్కరు బాధితులే. సో ఈ విధంగా ఉందండి. మీరు ఎప్పటి నుంచి ఈ మైక్రో ఫైనాన్స్ బాధితుల్ని సంప్రదించారు, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారు? ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అసలు? అంటే ఇది 2018-19 నుంచి స్టార్ట్ అయింది. అసలు మైక్రో ఫైనాన్స్ అనే పేరు ఇప్పుడు వచ్చింది. ఈ మీడియాకి ఎక్కినప్పటి నుంచి మైక్రో ఫైనాన్స్ పేరు మీద వచ్చింది. ఇదంతా ప్యూర్ వడ్డీల వ్యాపారం. ఇదంతా అధిక వడ్డీల వ్యాపారం. ఇదంతా 2018-19లో రామావత్ బాలాజీ స్టార్ట్ చేసింది. దీన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రామావత్ బాలాజీ బాగా డబ్బులు తీసుకున్నాడు, నమ్మిచ్చిండు, టైంకి ఇంట్రెస్ట్ ఇచ్చిండు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో ఇచ్చినట్ట. అట్లా ఇంట్రెస్ట్ ఇచ్చే కొద్దీ క్లయింట్స్ పెరిగారు. తండాలలో గ్రామాల ప్రాంతాల్లో ఉన్న అరే ఆయన ఇస్తుండంట మనం కూడా ఇద్దాం అని ఈ 2 సంవత్సరాలు విపరీతమైన కస్టమర్లు లేరు. ఈయన ఏం చేసిండంటే, ఈ మధు వీరి డ్రైవర్ ఎవడైతే బాలాజీ, వీళ్ళ బాబాయ్ కొడుకే వీడు, ఇద్దరిది ఒకటే ఊరు. ఈయన సంసారం అంతా చూస్తున్నాడు కదా, ఎట్లా వసూలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంతా చూస్తున్నాడు కదా. చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చేసరికి ఈ రమావత్ మధు బయటికి వచ్చి సొంతంగా స్టార్ట్ చేసిండు. అంటే అక్కడ ఉన్నటువంటి తండా ప్రజలు చెప్తున్నటువంటి వాస్తవాలు ఏంటంటే, ఒక 3 నెలల్లో ఆఫీస్ ప్రారంభించి 600 కోట్లు వసూలు చేసిండంట. అంటే ఎంతమంది ఏజెంట్లను పెట్టిరు వీళ్ళు. డైలీ ఒక ఫార్చునర్ కార్ డెలివరీ చేస్తారంట ఏజెంట్లకి. అంటే ఎక్కువ డబ్బులు తెచ్చి పెట్టిన వాళ్ళకి వీళ్ళు ఫార్చునర్ కార్ గిఫ్ట్కి ఇస్తారు వీళ్ళు. సో ఈ విధంగా ఇది తీసుకుంటే మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మైక్రో ఫైనాన్స్ అంటే అసలు మైక్రో ఫైనాన్స్ ఏంటిది, మంగ్లీ గారి పేరు ఎందుకు వస్తుంది, ఈ హిమకాంత్ రెడ్డి అంటుండు. ఆ మధ్యకాలంలోనే తర్వాత ఈ రమావత్ మధు పేరు వచ్చింది. అరే రమావత్ మధు అసలు ఊరు ఇక్కడ, ఈ స్కామ్ పుట్టింది ఇక్కడ. ఇది 4-5 వచ్చి బయట మాట్లాడుతారు, వీళ్ళంతా దొంగలే, హిమకాంత్ రెడ్డి దొంగ, వాళ్ళంతా దొంగలే, వాళ్ళ మధ్యలో ఏదో క్లాసెస్ వచ్చినాయి బయటకు వచ్చారు. అది వీళ్ళంతా దొంగలు, అడ్వకేట్ సుబ్బారావుని పట్టుకొని వీళ్ళంతా బయటకు వచ్చారు. అసలు దీని పుట్టుక కొండమల్లేపల్లి పలుగు తండా ఒదిబట్ల గ్రామ పంచాయతీలో అయింది ఇది. సో ఇది ఇక్కడ వాళ్ళు 10 కోట్లు అంటారు, మీడియాలో ఏమో 300 కోట్లు అంటారు. వీళ్ళు 4 కలిసి 200 కోట్లు ఇస్తారా? ఇది రాంగ్. ఇది పుట్టింది అక్కడ. సో అక్కడ బాధితులు ఉన్నారు, నిజమైన బాధితులు అక్కడ ఉన్నారు. నల్గొండలో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, జైరాబాద్లో ఉన్నారు, జడ్చర్లలో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మాచర్లలో ఉన్నారు. ప్రతి దగ్గర బాధితులు ఉన్నారు. దీంట్లో రైతులను కాదు, ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అందరు ఉన్నారు. వారు సిగ్గుతో చెప్పలేకపోతున్నారు బయటికి వచ్చి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న మేము కూడా ఇట్లా మోసపోయినామని వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు. కానీ అంటే ఇన్ని చోట్ల వీళ్ళు ఏజెంట్స్ని పెట్టారా? అసలు ఇన్ని చోట్ల ఎట్లా నమ్మించగలిగారు? ఇప్పుడు నల్గొండ జిల్లాలో వీళ్ళు ఏజెంట్లు పెట్టి బాగా చేశారు. నల్గొండ జిల్లాలో పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసు అయ్యి ఒక 20 రోజులు 30 రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారు. అప్పుడు చాలా సెన్సేషన్ న్యూస్. అప్పుడు ఇక వాళ్ళు బయటికి వచ్చారు.
నల్గొండ జిల్లాలో నమ్మేటట్లేరు కదా ఇప్పుడు. అరే బాబు నువ్వు మీద కేసు అయింది, నువ్వు ఒకటే పోలీస్ స్టేషన్లో 360 కంప్లైంట్లు అయినాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్, మల్లేపల్లి, దేవరకొండ, ఆ నల్గొండ జిల్లాలో 360 కంప్లైంట్ అయినాయి వీళ్ళపైన. ఆ తర్వాత ఈ రమావత్ మధు బాలాజీ ఏం చేశారు, ఇక్కడ మనల్ని నమ్మేటట్లేరు కదా, ఇంకో డిస్టిక్ వెళ్దాం, ఓకే, అక్కడ ముంచి ఇక్కడ పెడదాం, అక్కడ ముంచిన తర్వాత వేరే డిస్టిక్ పోదాం, ఇట్లా ఈ రాష్ట్రానికి ముంచితే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు డబ్బులు తీసుకొని బినామీల పేరు మీద ల్యాండ్లు, పబ్బులు, ఫామ్ హౌజులు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఇవి బీభత్సంగా కొన్నారు వీళ్ళు. ఆ మధ్యకాలంలో ఈ సుబ్బారావు అనే వ్యక్తి మంగళిని తీసుకొచ్చారు. అసలు మంగళి పాత్ర ఏందని చెప్పేసి ఆ రోజు నుంచి మీద నాకు అనుమానం ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ మధు, అభిషేక్ ఎప్పుడైతే బర్త్డే పార్టీలో వీళ్ళు కనిపించారో, అచ్చా ఈ బర్త్డే పార్టీ అంతా చేపించిందంతా వీళ్ళే. ఈ వాంగ్మూలం ఎవరు ఇచ్చారు, ఆ అభిషేక్, తర్వాత వాళ్ళ అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి చెప్పిండు నాకు, రమావత్ మధు చెప్పిండు 45 లక్షలు మనం బర్త్డే పార్టీకి ఖర్చు చేశాము, 4.5 లక్షలు పెట్టి నెక్లెస్ తీసుకున్నాం మంగళి కోసము, చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి బర్త్డేకి అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ డ్రైవరు, వాళ్ళ క్యాషియర్ చెప్పిన మాటలే మీడియా అందరు చూశారు కదా. రమావత్ రమేష్, ఎస్, రమావత్ రమేష్. ఈరోజు అలా వాళ్ళ తమ్మునికి సాయంత్రం 6 అయితే మల్లెపల్లికి వస్తాడు, బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ మన కోకాపేట్ సర్వీస్ రోడ్లో బ్యాగ్ ఇచ్చిపోయిందంట. స్వయంగా ఇదే రమావత్ రమేష్ మంగళి గారి సొంత ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే ఫోటో దిగుతా అంటే, ఇక్కడ ఫోటో దిగొద్దు, నువ్వు ఈవెంట్లో దిగాలని చెప్పేసి అన్నారు. ఓకే, మరి ఇంత ఐ విట్నెస్ చెప్తుంటే మరి దీన్ని కూడా అబద్ధాలు చిత్రీకరిస్తున్నారు, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇంతకు ముందే ఒక ఫోన్ కాల్ మాట్లాడినాం. ఆమెను ఎంత గుడ్డిగా నమ్మించారు, సొంత ఊరు కదా, సొంత ప్రాంతం కదా. ఇట్లా బాధితుల కాల్స్ 100లలో వస్తున్నాయి మాకు. అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిఏ ఎవరో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, వాళ్ళకి అసలు సంబంధం లేదు, అసలు వాళ్ళని అనవసరంగా వాళ్ళు శుద్ధపూసలు, ఈయన ఒక శుద్ధపూస, వీళ్ళు ఒక శుద్ధపూస గురించి మాట్లాడాలి. అరే అక్కడ పేద ప్రజలు చనిపోతున్నారు, ఇప్పటికీ 9 మంది ప్రాణాలు పోయినాయి ఈ కేసు వల్ల. సంబంధం ఎట్లా లేదంటారండి? సంబంధం లేదే, నువ్వు 25 లక్షలు నువ్వు ఇంటికి కొనడానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా? నీకు అభిమానే కదా నువ్వు చెప్పినట్టు. రమావత్ మధు నీకు అభిమాని, నువ్వు ఫోటో దిగినావు, నువ్వు పిలిపించినావు కాదు, వాళ్ళ ఇంటికి పోయినావు. ఎంత దూరం పోతారంటే ఒక అభిమాని 70-80 కిలోమీటర్ అభిమాని ఇంటికి పోతారా? రాత్రి 12 గంటల రాత్రి. తండా ప్రజలు ఏమంటారంటే, నువ్వు మా ఇంటికి వచ్చినావు, మా దసరా జరగలేదు కదా, కనీసం ఒక పూజ జరుగుతలేదు కదా, గృహప్రవేశం జరుగుతలేదు కదా, అసలు ఏ పండుగ ఉందని ఎందుకు వచ్చినావు మా ఊరికి? రాత్రి 12 గంటలకు వస్తే అదే అభిమాని నేను గుడ్డిగా నమ్మించి తీసుకొచ్చింది కదా, ఆ అభిమాని నీ పైన ఏమైనా అటాక్ చేస్తే మా తండా ప్రజలు మోయాలా నీ భారం? సరే ఆ రోజు వచ్చినావు, తర్వాత 2-3 సార్లు ఎందుకు వచ్చినావు? అంత పెద్ద అభిమానియా? మా చెల్లెలని రమావత్ మధుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, మరి మంచోడా ఏందని అడిగినా ఉంటా కదా. మా మీడియా ఛానల్స్ అంతా తీసుకొచ్చాయి కదా ఫీడ్. ఇది కూడా అబద్ధమా? తండా ప్రజలకు ఏం అవసరం వచ్చిందండి అబద్ధాలు ఆడడానికి? చూసినోడు చెప్తే అబద్ధం. తండా ప్రజలు, అమాయక ప్రజలు, కన్న తల్లి భూమినే కన్న తల్లి అనుకొని నమ్మి దాని మీద జీవితాన్ని దాని మీద పోసి వాళ్ళ జీవితాన డబ్బులు ఇస్తే ఈరోజు అందరూ అబద్ధాలే. మీడియా మాట్లాడితే టార్గెట్ చేస్తున్నంటారు, ప్రత్యక్ష సాక్షి మాట్లాడితే మాట్లాడిచ్చినంటారు, ఇప్పుడు అంక ఫోన్ కాల్ వస్తే ఇగో డైరెక్ట్ ఇచ్చినామంటారు కదా. మంగ్లీ గారి పాత్ర ఎందుకు లేదు? అయితే ఇప్పుడు మధు పోలీసులు అదుపులో ఉన్నారు కదా, సో తన ఫోన్కి సంబంధించి తను ఎవరెవరికి ట్రాన్సాక్షన్ ఉంది, ఎవరెవరికి కాల్ చేశారు, ఇదంతా తీసిన అండ్ ఇంకా తనని ఇన్వెస్టిగేట్ చేసినా కూడా తన పేర్లు చెప్పే అవకాశం కానీ తన ఫోన్ నుంచి ఏదైనా డేటా దొరికే అవకాశం కానీ ఉండదంటారా? ఇప్పుడు రమావత్ మధు చెప్పకపోవచ్చు. ఎందుకు? ఆల్రెడీ నల్గొండ జిల్లా పోలీసులలో బాగా ఆరితేరిండు. ఏముంటుంది, నన్నైతే చంపుకోలేరు, ఎట్ లాస్ట్ నన్నైతే చంపుకోలేరు, నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఎవిడెన్స్ ఎట్లా రావాలి మనకు? వీళ్ళ ఫోన్ కాల్ డేటాస్ తీయాలి, వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగి తీయాలి, లొకేషన్ ట్రాక్ చేయాలి, వీళ్ళపైన బినామీలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్లో. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాయి, బహుశా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందో ఉండదో, కానీ ఫోన్ డాటా అయితే ఉంటుంది కదా. ఏమీ సంబంధం లేకుండా ఫోన్ కన్వర్జేషన్ అయితే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈఓడబ్ల్యూ గారికి ఇచ్చారంట. ఈఓడబ్ల్యూ కూడా చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. పేద ప్రజల కంటే గొప్పది ఏ డిపార్ట్మెంట్ లేదు.
పేద ప్రజల చావుల కంటే ఏది గొప్పది కాదు. దయచేసి ఇప్పటికైనా ఒక ఫేర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. మంగ్లీ గారి పాత్ర 110% ఉంది. పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది పేర్లు చెప్పి కూడా భయపెట్టారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు కదా, దానికి సంబంధించి ఏమైనా తెలుసా? ఇప్పుడు పొలిటికల్ లీడర్ అంటే నేను కూడా వింటున్నాను న్యూస్లలో, వీళ్ళు ఎక్కడైతే అరెస్ట్ అవుతారో అక్కడ కేంద్ర మంత్రి నుంచి ఫోన్లు అంట, ఎవరో అమిత్ పటేల్ అంట, ఆయన స్వయంగా అక్కడ పిఎస్కి వెళ్ళో అక్కడ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళో అక్కడ మేనేజ్ చేసి తీసుకొచ్చే స్థాయి ఉందంట వీళ్ళ దగ్గర. అంటే నేను కూడా ఇప్పుడు ఈ తండా ప్రజలు వీళ్ళంతా చెప్తున్నప్పుడు ఫోటోలు చూపించినప్పుడు నేను కూడా షాక్ అయినా. ఓకే, అసలు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్, దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. దీన్ని ఫేర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పచెప్పి ఫేర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. పేద ప్రజలు చనిపోయే ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికీ 9 మంది చనిపోయారు. ఈరోజు మంగ్లీ గారు సెలబ్రిటీ ముసుగుల్లో లొంగొద్దు. మనకు అదే పేద ప్రజలు ఓట్లేసి గెలిపించి ఈరోజు అంత పెద్ద స్థాయిలో కూర్చోబెట్టారు. మీరు ఒక ఐ విట్నెస్, ఏదైతే తమిళనాడులో ఒక 9 మంది పోలీసులను ఉరిశిక్ష వేశారు, కేవలం ఒక ఐ విట్నెస్ మాత్రమే అదే డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ ఐ విట్నెస్ చెప్తే ఉరిశిక్ష వేశారు. కానీ ఈరోజు ఈ ఐ విట్నెస్ చెప్తే తప్పు అంటున్నారు. అయితే సంపద నాయక్ కానీ మీరు కానీ బయటకు వచ్చి ఇంతకుముందు చెప్పినట్టు మీరు వాళ్ళ ఊరికి మీడియాని తీసుకుని వెళ్ళి ఇంతలాగా మాట్లాడించడానికి రీజన్ ఏంటి? కొంతమంది మాట్లాడుతున్నది మీకు కూడా ఏదో సెటిల్మెంట్ ఉంది, మీరు కూడా ఏదో డబ్బులు డిమాండ్ చేశారు వాళ్ళని, సో అక్కడ మీకు కూడా డీల్ సెట్ అవ్వలేదు, అందుకే మీలాంటి వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, కొంతమంది మొత్తం అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేది తీసుకొచ్చారు, ఇక్కడ సపోర్ట్ చేసేది మీ వాళ్ళే, మాట్లాడేది మీ వాళ్ళే, నష్టపోయింది మీ వాళ్ళే, అంతా మీ చుట్టూరే జరుగుతుంది. కానీ ఇందులో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఒక డబుల్ డిమాండ్ కొంతమంది గ్యాంగ్ లాగా తయారయ్యి వాళ్ళల్లో వాళ్ళకే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల కొంతమంది బయటకు వచ్చి ఇప్పుడు ఇదంతా బయటకు తీశారు అనేది కూడా వినపడుతుంది. అయితే నేనేమంటానంటే, ఇది నా ఫోన్తో మంగ్లీ గారికి ఎప్పుడైనా కాల్స్ కానీ, నేను ఎప్పుడైనా మంగ్లీ గారిని కలిసినట్టు కానీ నా ఎవిడెన్స్ ఇద్దాం డిపార్ట్మెంట్ పూర్తి ఎవిడెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మాట్లాడేటోళ్ళకి మనం ఏం చెప్పలేం. పేడ్ బ్యాచ్ వాళ్ళకి అంటే మంగ్లీ కాకపోయింది, ఇప్పుడు మంగ్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎక్కడ ప్రూఫ్ లేదు అంటున్నారు. ఇంతకుముందు మనం కాల్ మాట్లాడితే డైరెక్ట్ ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. కింద చాలా మంది ఏజెంట్లు ఉన్నారు అన్నారు. సో అది ఎవరితోనైనా మీకు క్లాష్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, మంగ్లీ గారు ఏం చేస్తుందంటే సినిమాని డైవర్ట్ చేస్తుంది, ఈ స్టోరీని డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేయడానికి ఏంటంటే మా కుల సంఘాల్లో కొంతమంది పేడ్ బ్యాచ్లను తయారు చేసింది. పేడ్ బ్యాచ్లను తయారు చేసిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత ఆ పేడ్ బ్యాచ్లేమో మా పైన టార్గెట్ చేయడం. ఇప్పుడు వాళ్ళు 100 మంది లేకమయ్యారు, నేను సంపత్ నాయక్ గారు ఇద్దరమే కదా ఉన్నాం, నిజాలన్నీ బయట పెడుతున్నాం కదా. అంటే అంతమంది ఇప్పుడు ఇంతమందిని అన్యాయం చేసిన ఒక పర్సన్ వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడతారా? అవును. ఇప్పుడు చూడండి, ఏ సంఘాలు అయితే మమ్మల్ని నెగిటివ్ చేశాయో అదే సంఘాల నాయకులు ఈరోజు ఏం మెసేజ్లు పెడుతున్నారు చూడు. మంగ్లీ విషయంలో నా సపోర్ట్ వెనక్కి తీసుకుంటున్నా. ఇది కొంచెం జూమ్ చేయండి. ఇప్పుడు ఏమనాలి అంటే, వీళ్ళు అంతా చూసాక, అంటే నల్గొండ జిల్లా బాధితులం మేము, నల్గొండ జిల్లా వాసులం మేము, అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అనేది మాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంచెం స్పీడ్ అప్రోచ్ అవుతుంది మా కుల సంఘాలు కొంత వేరే డిస్టిక్ అరే ఒక సింగర్ని బదనాం చేస్తారనే బాధ వాళ్ళకు ఉండొచ్చు. ఆ బాధ నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమానికి ఈమె ఎందుకు వచ్చింది అడ్డము? ఈ వంకర బుద్ధి ఏంది ఈమెకి? పేద ప్రజల సొమ్ము తీసుకొని ఈమె ఎందుకు ఇట్లా చేసింది? ఏం అవసరం వచ్చిందంటే ఈ 140 కోట్ల ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కేవలం ఒక మంగ్లీ గారినే మేము టార్గెట్ చేయాల్సింది. మేము మా గిరిజన బిడ్డనే కదా. నువ్వు తప్పు చేయలేదనుకో, నువ్వు తప్పే చేయలేదనుకో, మరి బయటికి ఎందుకు మధు మీద ఎందుకు కేసు పెడతలేవు? కేసు అయితే పెట్టాలి కదా. నువ్వు రమావత్ మధు పైన కేసు పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏంటిది? నీ పైన ఎవరో కామెంట్ చేస్తేనే పోలీస్ కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించినావు. మరి నీ పైన ఆరోపణలు చేస్తూ నీ పేరు చెప్పి వసూలు చేసిన మధుగాని పైన నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? హేమాకాంత్ రెడ్డి పైన నువ్వు ఎందుకు కేసు పెడతలేవు? కేసు పెట్టాలి కదా మధుగాని పైన, నువ్వు ఎందుకు పెట్టడం లేదు? ఒక కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసిండు. వాళ్ళ తమ్ముడు వచ్చి స్వయంగా నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆడియో లీక్ కూడా మీకు చేశాం. ఒక మాజీ మంత్రి మనోడికి ఏం అవసరం వచ్చిందండి మంగ్లీ గారిని బదనాం చేయడానికి? మా కమ్యూనిటీలో ఉన్న గొప్ప సింగరే కదా.
ఎంతమందిని ఎంతమందిని టార్గెట్ చేస్తాం మేము చెప్పండి? పేద ప్రజల పక్షాన ఉంటే మా పైన పేడ్ బ్యాచ్లదని నేను ఒకటే మాట అన్నా, నిజానికి పౌరుషం ఎక్కువ, పేడ్ మాట్లాడించే వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ, అబద్ధాలు మాట్లాడించి మాపై టార్గెట్ చేసే వాళ్ళకి ఆ రోజు అబద్ధాలు మాట్లాడారు, ఈరోజు ఒప్పుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏమనమంటారు నన్ను? సుబ్బారావుని కలిచారు, అడ్వకేట్ సుబ్బారావుని కలవలేదు మేము, హిమకాంత్ రెడ్డిని కలవలేదు, మంగ్లీని కూడా నేను కలవలేదు. నేను కలిసింది ఒకటి బాధితులను మాత్రమే కలిసిన నేను. ఓకే, ఆ తండాలలో పోయి కలిసింది నేను. అక్కడ చెప్తున్నటువంటి మాటలే మీ ముందుకు చెప్తున్నాం. ప్రత్యూష రాథోడ్, మంగ్లీ వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అని కాదు, ఇప్పుడు కమ్యూనిటీలో తను చాలా యాక్టివ్ పర్సన్, గ్రూప్ 1లో చాలా నిరుద్యోగుల సమస్యల గురించి చాలా చక్కగా మాట్లాడుతుంటుంది. ఆమె కూడా అన్యాయం అయిపోయింది గ్రూప్ 1లో. అయితే ప్రత్యూష రాథోడ్ సన్నివేశం ఎట్లొచ్చిందంటే, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కంప్లైంట్ చేసాం. ఏమని, మంగ్లీ గారి పైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సినిమా అవకాశాలు లేదు తాత్కాలికంగా అని చెప్పేసి పెట్టాం. అదే రోజు మా స్టేట్మెంట్ ఏంటంటే, 2 రోజుల తర్వాత మేము పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తాం. మాకు వచ్చినటువంటి ఆధారాలన్నీ 2 days తర్వాత వచ్చాం. ఒకవేళ మేము ఆశించడం అయితే మేము అప్పుడే ఆగేటోళ్ళం కదా. ఎందుకు 2 రోజుల్లో చెప్పినట్టు ఎందుకు వచ్చినాం? ఆ తర్వాత మళ్ళీ ఆధారం వస్తే మళ్ళీ బయటికి వచ్చినాం కదా. మీ బైనాన్స్ అకౌంట్లో 400 నుంచి 500 కోట్లు ఉన్నాయంట. ఇది నిజం కాదా? ఏ ఎంక్వైరీలో తేలాలి ఇప్పుడు? అమిత్ పటేల్ మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ వస్తున్నారంట. మరి ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ గారు వారి పేరు, వారు బయటకు వచ్చి చెప్తున్నారు కదా, ఏదో ఆడియో కాల్ లీక్ అయింది కదా. మరి ఇదేమంటారు? మీ తమ్మునికి మధు సంబంధం లేదన్నారు. మరి డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా తమ్ముడు మధు ఫ్రెండ్షిప్ అన్నారు. సంబంధం లేనివాడు ఫ్రెండ్షిప్ ఎట్లయిండు? ఓన్లీ నీకు బిఎల్ఆర్ పార్టీ మిర్యాలగూడలో అభిమానిగా కలిసిండు. అదే అభిమాని నీ బర్త్డే ఫంక్షన్కి వచ్చే పెద్ద అభిమాని అయిపోయిందా? నువ్వు ఆ రోజు ఏమన్నావు? నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, లేకపోతే నా ఫ్రెండ్స్ అన్నావు. మరి ఇది క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండా, మామూలు ఫ్రెండా? ఎందుకు వచ్చిండు? ఇది చెప్పాలి కదా నువ్వు. 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది నీ అకౌంట్కి, మధు గారి అకౌంట్ నుంచి, నీ ఇల్లు కొనడానికి అన్నావు. మరి అభిమాని ఇల్లు కొనే స్థాయికి వచ్చిందా? ఒక అభిమాని నీ ఇల్లు కొనే స్థాయికి వచ్చిందా? ఇవన్నీ బయట చెప్తేమో మా పైన టార్గెట్లు. బాధితులంతా ఇంటికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? తప్పకుండా చేస్తారు. అడ్రస్ ఇచ్చారు కదా, మీకు అడ్రస్ కూడా ఇచ్చారు, నేను ఇక్కడ ఉంటాను పలానా అడ్రస్లో అని చెప్పారు. అదే ఇప్పుడు నేను వింటున్నా, మణికొండ అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఊరు బాధితురాలేమా? నేను ఇప్పుడు RTV మన ఛానల్ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నాకు సడన్గా ఫోన్ వచ్చింది. ఇట్లా రోజు 100 కాల్స్ వస్తున్నాయి మాకు. దాంట్లో ఒక 99 కాల్స్ ఏమో బాధితులు వస్తారు, ఒకళ్ళిద్దరేమో తేడాగాలు వస్తారు. మరి అంటే ఇప్పుడు వరకు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అడిగే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఇచ్చి ఇంటికి రండి అని తనే చెప్పారని చెప్తున్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కేసు అయింది. నల్గొండ జిల్లా తండా ప్రజలకు ఏముందంటే, దీని వెనకాల మంగ్లీ గారు ఉంది కాబట్టి ఒకసారి నమ్మిరు, మంగ్లీ గారు వచ్చినాక ఇంకా నమ్మిరు అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ కర్నూలు సైడ్ ఏమో స్వయంగా మంగ్లీ గారు తమ్ముడే పోయి డబ్బులు తీసుకొచ్చిండు. ఇక్కడ సైడ్ స్వయంగా పోలే, కలెక్ట్ అయిపోయాక బ్యాగులు తీసుకొచ్చే శివచవాన్ మంగ్లీ 3 సార్లు తండకు పోయినావంట. ఆ ఇంటిని డెకరేషన్ చేపిస్తున్నావంట. సరే, ఏమి సంబంధం లేకుండా నువ్వు కొండమల్లిపల్లి ఆఫీస్కి ఎందుకు పోయినావు? గోకులానంద ఆఫీస్కి ఎందుకు పోయినావు? సరే, తండా వరకు పోయినావు. సరే, తెలుసో తెలియక అభిమాని పిలిపించి అన్నం తిన్నావు, భోజనానికి వచ్చినావు. మరి కొండమల్లిపల్లి ఆఫీస్కి పోవడానికి రీజన్ ఏంటిది? రమేష్ మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయినట్ట కదా. ఆ డబ్బులు మంగ్లీ గారు నా ముందరన తీసుకోండి, లేకపోతే నన్నన మంగ్లీ గారి దగ్గర తీసుకోమని చెప్పండి. నేను మంగ్లీ గారితో మాట్లాడతా. ఆమె తీసుకోలేదంటే నేను వదిలేస్తా. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఫైనల్గా? ఒకవైపు కేసులు నడుస్తున్నాయి, బాధితుల వైపు నుంచి, ఇటువైపు అడ్వకేట్ సుబ్బారావు కొంతమంది బాధితుల వైపు నుంచి మాట్లాడుతున్నారు. కొంతమంది బాధితులేమో ఇంకా అక్కడే కేసులు ఫైల్ చేసి అక్కడే ఎదురు చూస్తున్నారు, మా డబ్బులు తిరిగి వస్తాయేమో అని చెప్పేసి. ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను ఒకటే రిక్వెస్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు ప్రజల ప్రాణాల కంటే ఏ వ్యవస్థ కూడా గొప్పది కాదు. నా రిక్వెస్ట్ ఒకటే, ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు, ఆశపడ్డారు, డబ్బులు ఇచ్చారు, అన్యాయం అయిపోయారు, కాపాడుకోండి. ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి, ఇప్పటికీ 9 మంది ప్రాణాలు పోయినాయి. మంగ్లీ గారు నేను బాధితులకు అండగా ఉంటా అన్నారు. నిన్న ఒకరు చనిపోయారు కదా, మరి ఆ కుటుంబాన్ని నన్ను పరామర్శించాలి కదా తల్లి నువ్వు. నేను ఈ కుటుంబాల ఇంట ఉంటా, నేను తీసుకోలేదు, నా పేరు చెప్పి తీసుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను సిద్ధం అని చెప్పేసి చెప్పాలి కదా.
ఆ మధుగాని పైన నేనే కంప్లైంట్ ఇస్తా, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని చెప్పేసి ఓ కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వరాదు? ఎందుకు వెనకలకు పోతున్నావు? అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ముందుకు రావాలి, సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అలాగే ప్రభుత్వం దీనికి స్పీడప్ చేయాలి, ఎంక్వైరీ స్పీడప్ చేయాలి, బాధితుల వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాలి. అసలు ఎంతమంది ఉంటే అంతమందిలో వాంగ్మూలం తీసుకోవాలి. అప్పుడు నిజ నిర్ధారణ బయటికి వస్తుంది. ఇప్పుడు కస్టడీ తీసుకున్నామన్నారు, వాళ్ళని పట్టుకుంటామన్నారు. మరి తప్పు చేయనోడు మీ తమ్ముడు ఎందుకు పరారిలో ఉన్నాడు? ఆ రోజు మా సిస్టర్ ప్రత్యూష రాథోడ్కి ఫోన్ చేసి ఆ తిరుమలేష్ గౌడ్ అనే ఆయన ఒక బూతు మాట మాట్లాడి ఆయన బయటకు పెట్టకపోతే ఇదంతా బయటికి రాకపోతుండేనేమో అన్నావు. అంటే నీ ఆలోచన ఏంటిది? నువ్వు చేసావు కాబట్టి బయటికి రావద్దన్నా. బహుశా ఎమ్మెల్యే పోటీ చేయడానికి సిద్ధం చేసుకుంటుందేమో మరి డబ్బులు. సో ఇవన్నీ నేను అక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు కానీ బాధితులకు ఎక్కడున్నా కానీ నా రిక్వెస్ట్ ఒకటే, మీ కాలం అందరికీ సమాధానం చెప్తుంది. మీరు దయచేసి పోరాడిచ్చి గెలవండి. మీరు చావుల కారణమే మీ పిల్లలకు అనాథలు చేయకండి. దయచేసి నా మాటను గుర్తుపెట్టుకోండి. మీ అందరితో పాటు అన్ని కుల సంఘాలు ఏకమవుతున్నాయి. ఎవరైతే మనల్ని ప్రశ్నించారో ఈరోజు వాళ్ళే మనతోటి వస్తున్నారు. మీరు భయపడకండి. మీ అందరితో పాటు మన మీడియా ఉంది, మన డిపార్ట్మెంట్ ఉంది, అందరు ఉన్నారు. తప్పు చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష పడేలా మనం పోరాటం చేద్దాం. రైట్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అండి.